కనీసం ప్లేట్లు కూడా పంపించలేకపోతే ఆర్డర్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు తెలియదు. దాదాపు 2 weeks తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనమాట. ఇంత గ్యాప్ రావడం అయితే ఫస్ట్ టైం అనుకుంటా. ఇదే అనమాట 2 AC బెనిఫిట్. చూసారా, ఫుల్ ప్రైవసీ. మన ఇండియా టైము 3:15 మామ. ఇప్పుడు వచ్చాం హోటల్ చెక్ ఇన్ చేయడానికి. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడే మన ప్యాకింగ్ అయితే అయిపోయింది మామ. ఒక వారం రోజులు ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు ఎక్కడికంటే తిరునెల్వేలి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ నాదైతే ఇది 5th టైం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. చాలా రోజుల తర్వాత ఇంచుమించు ఒక 2 weeks తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనమాట. అందులో మా లక్ ఏంటంటే 2 AC లో బుక్ చేశారనమాట ఈసారి టికెట్. సో మా జర్నీ ఎలా జరిగింది, ఏంది కథ అని మీకు కూడా చూపిస్తాను. దానికంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో స్టార్ట్ చేద్దాం. ఒక వారానికి సరిపడా బట్టలు దీంట్లో ఉన్నాయి, ఇంకా ల్యాప్టాప్ చిన్న చిన్న వస్తువులు దీంట్లో ఉన్నాయి అనమాట. ఇంకా మెయిన్ థింగ్ ఆ కంపెనీ టూల్ కిట్ అవి తీసుకెళ్తున్నాము. మా ట్రైన్ వచ్చి కోయంబత్తూరు నుంచి ఈవినింగ్ 7:30కి మా ఇప్పుడే 6 అయిపోయింది అనమాట. ఇంకా మన బ్రో రెడీ అవుతా ఉన్నాడు. తను రెడీ అయిపోతే ఇంక వెళ్ళి ట్యాక్సీ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోవడం. బ్రో రెడీగా వచ్చేసింది ట్యాక్సీ. ఫస్ట్ టైం 2 ACలో పోతున్నావు కదా? నాకైతే ఫస్ట్ టైం అనమాట 2 ACలో. నేను ఇంతకు ముందు ఒక 2 times ఏమో ట్రావెల్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికైనా నాకు గుర్తులేదు సరిగ్గా. వచ్చేసింది మా మన ట్యాక్సీ అదే అనమాట. ఇంకా పోదాం కిందకి, టైం అయిపోయింది. మా మళ్ళీ తిరునెల్వేలి. ఇది 5వ కదా? 4వ 5వ నీకు? 4 టైం 6:30 అవుతుంది మామ. ఇంకో 1 hour ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి. ఆ లోపు టైం ఉంటే తినేద్దాము, లేదంటే లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 10 kilometers అనమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇప్పుడే. అదే మా మన ట్రైన్ 22668 నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ 7:30కి 4th ప్లాట్ఫామ్. ఇంకా టైం ఒక 1/2 hour పైన ఉంది మామ. ట్రైన్ వచ్చేసి ఉంటుంది, వెళ్ళి కూర్చుందాం. ఇదే మా మంది AC 2 tier. ఇంకా AC అసలు ఆన్ చేసినట్లేరు, చాలా ఒక్కగా ఉందన్నమాట లోపల. 2 ACకి 3 ACకి డిఫరెన్స్ ఏంటంటే ఇలా కర్టన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఇటు సైడ్ 2 ఉంటాయి అన్నమాట. మామూలుగా 3 ఉంటాయి కదా, అది 3 AC అనమాట. ఇట్లా ఉంటే 2 AC. అండ్ ఆల్సో ఈ సీట్స్ కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటాయి, ఎక్కువ విడుతుంటాయి అనమాట. నీట్గా ఇలా కర్టన్స్ ఇచ్చేస్తారు, ఫుల్ ప్రైవసీ. ఇంకా సైడ్లో వాళ్ళకైతే ఇంకా ఫుల్ ప్రైవసీ అనమాట. ఒక చిన్న సైజ్ క్యాబిన్ లాగే ఉంటుంది. కింద ఉండే సీట్స్ అయితే ఇలా పైకి కూడా వేస్తాయి అనమాట. అలా నాది వచ్చి అప్పర్ అనమాట, మన బ్రోది వచ్చి సైడ్ అప్పర్. నార్మల్గా అప్పర్ సీట్ అంటే నాకు అసలు నచ్చదు. కాకపోతే 2 ACలో చాలా బాగుంటుంది అప్పర్ సీట్. ఎందుకంటే పైన ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట, ఇట్లా బెండ్ అవ్వకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పాలన్నమాట, ఈ కోచ్ వచ్చి చాలా పాతది. ఎందుకంటే ఫ్యాన్ కనిపిస్తుంది కదా. నార్మల్గా ఇప్పుడు వచ్చే కొత్త కోచెస్లో ఇట్లా ఫ్యాన్ ఉండదు, ఓన్లీ AC ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఫ్యాన్ కనిపిస్తే ఆ కోచ్ చాలా పాతది అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ పడుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దా? బిర్యానీ లేదు, బిర్యానీ పెట్టేదా? ఏమో అట్టుందా 2 AC ఫస్ట్ టైం? మామూలుగానే ఉందా? మామూలుగా నువ్వు సీట్ ఎట్టు పైకి ఎత్తే కూర్చోలేవురా 3 ACలో? నీకంటే హైట్ ఎవరు ఉంటారులే. మామూలుగా కింద ఉండేది పైకి ఎత్తుకుంటారు, ఈ సీటు పైకి ఎత్తుతారు. పడుకునేటప్పుడు మాత్రం కింద వేస్తారు ఈ సీటు. మామూలు పైకి ఎత్తితే అట్లా నిలబడద్ది, అనుకున్నాను కూర్చోడానికి. ఆర్డర్ పెట్టేసామా ఈ రోడ్లో. మామకి ఒక ఎగ్ బిర్యానీ, నాకు మటన్ బిర్యానీ పెట్టుకున్నా. తిరునెల్వేలి ఎన్ని గంటలకు దిగుతాం తెలుసా? రాత్రికి 3 గంటలకు దిగుతాం, నిద్రపోద్ది. తిరునెల్వేలిలో midnight 3 o'clock దిగుతాం అనమాట. మేము అలారం పెట్టుకుని మరీ రెడీగా ఉండాలి దిగడానికి, లేకపోతే లాస్ట్ టైం లాగా ట్రైన్ మిస్ అయిపోద్ది, స్టేషన్ మిస్ అయిపోద్ది. ఇంకో 2 minutes మామ ట్రైన్ కదిలేస్తుంది. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను అనమాట. 1 నిమిషం లేట్గా సిగ్నల్ ఇచ్చేసాడు మామ, కదిలేసిన ట్రైన్. దాదాపు 2 weeks తర్వాత ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనమాట. ఇంత గ్యాప్ రావడం అయితే ఫస్ట్ టైం అనుకుంటా. ఒకే దగ్గర 3 ఇంజన్లు ఉన్నాయి చూసారా? ఇక్కడ ఒకటి, ఇది 2, ఇది 3. మామ ఇక్కడ లైట్లు వేసుకొని మరీ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెక్ చేస్తారో తెలిస్తే కమెంట్ చేయండి, నాకైతే నిజంగా తెలీదు. సో ఇంక లోపలికి పోయి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు రిలాక్స్ అవుదాం, తర్వాత మందులు చూపిస్తాయండి. ఈ రోడ్ ఇంకా రాలేదు, 1/2 hour ఆపేసినాడు అనమాట ఒక దగ్గర. ఇప్పుడే కదిలింది ట్రైన్, చాలా స్లోగా వెళ్తా ఉంది. ఫైనల్లీ 35 నిమిషాల తర్వాత వచ్చింది ఈ రోడ్. నా ఆర్డర్ ఎక్కడ ఉంది ఎత్తుకోవాలి. జనరల్ కోసం రష్ చూసారా ఎంతమంది ఉన్నారు అసలుకి? అది కూడా midnight, ఆల్మోస్ట్ టైం అంత 9 అవుతుంది. అటుపక్క ఇంకో ట్రైన్ పోతా ఉంది, తిరుపతికి పోద్ది అనమాట. ఇప్పుడు వచ్చింది మా ఆర్డర్. గ్యాట్ సీట్లు సైడ్ అప్పర్లోనే ఎక్కి కూర్చునేస్తున్నాం. జొమాటోలో ఆర్డర్ పెట్టాను అనమాట. అప్పటికి మెన్షన్ చేశాను ప్లేట్స్ పంపించమని, వీళ్ళు ప్యాకెట్లో పంపించారు.
ఇప్పటికీ రెస్టారెంట్లోనే ఆర్డర్ చేశాను, కాకపోతే ఏందో ఈసారి ఇట్లా ఇచ్చారు. ఎగ్గే కదా చూడు, ఎగ్ బిర్యానీలో అసలు ఎగ్ వేయలేదన్నమాట. ఇది నా ప్యాకెట్లో వచ్చింది మటన్ బిర్యానీలో. ఇంకా తిన్నాం ఇలానే ఎలాగోలా, టేస్ట్ బాగుంటుంది చాలు. కనీసం ప్లేట్లు కూడా పంపించలేకపోతే ఆర్డర్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు తెలియదు. లాస్ట్కి బెడ్షీట్లు వస్తాయి కదా, కవర్లు తీసి పెట్టుకున్నాం చిన్న ప్లేట్లో. అవన్నీ పక్కన పెడితే టేస్ట్ ఎట్టుంది, టేస్ట్ బాగానే ఉందా. ప్లేట్ ఇచ్చుంటే బాగుండేది, నీట్గా తిని ఉండొచ్చు. టేస్ట్ బాగానే ఉంది, మటన్ కూడా బాగానే ఉంది. టైం వచ్చి ఆల్మోస్ట్ 10 అవుతుంది మామ. ఇందాకే తిన్నాము, ఇంకా కాసేపు వెళ్ళి పడుకొని ఎడిటింగ్ చేసుకుంటాను. తర్వాత ఇంకా అలారం పెట్టుకొని 3కి లేయాలన్నమాట. సారీ 2:55కి ట్రైన్ తిరునెల్వేలికి వెళ్ళద్ది, ఇంకా అప్పుడు దిగేయాలి. ఇదే అనమాట 2AC బెనిఫిట్. చూసారా, ఫుల్ ప్రైవసీ, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మొత్తం కట్టన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన కూడా ఏం తగలదు అనమాట. అదే 3ACలో అయితే పైన తగులుతూ ఉంటుంది, బెండ్ అయ్యి కూర్చోవాలి. సో అదొక మెయిన్ బెనిఫిట్. కొంచెంసేపు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ నిద్రపోకూడదు, జస్ట్ పడుకోవాలంతే. అలారం పెట్టుకొని 2:30కి అట్లా వేసేస్తే ట్రైన్ దిగి వచ్చేసేస్తా. ఇప్పుడే లేచాం మామ, టైం వచ్చి ఒక 2:40 వస్తుంది. ఇంకో 20 minutes లో తిరునెల్వేలి వచ్చేసి. మంచి నిద్రలో ఉన్నా అనమాట, అసలుకి డీప్ స్లీప్. ఇంకా అలారం పెట్టుకొని లేచాను కష్టంగా. మన బ్రో అక్కడే ఉన్నాడు, ఫుల్ నిద్రపోతా ఉన్నాడు, వెళ్ళి లేపాలి. నేనైతే వీడియో ఎడిట్ చేస్తూనే నిద్రపోయాను అనమాట, మధ్యలో ఒక 1/2 hour అలా. ఇంకా మధ్యలో వెళ్ళడం మెలకు వస్తే ఇంకా అప్పుడు లేచి అలారం పెట్టుకొని అప్పుడు పడుకున్నాను అనమాట ఒక 2 hours. ఏ మాటగా ఆ మాట నిజం చెప్పాలి, నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది నిద్రపోయిన 2 hours. ఆన్ టైంకి వచ్చేస్తుంది తెలుసా, ఇంకా ఒక 2 minutes ముందే వెళ్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక 1 kilometer. మనోడైతే ఫుల్ స్లీప్లో ఉన్నాడు పాపం. ఎదురుగా ఆరెంజ్ కలర్ వందే భారత్ ఉంది మామ, క్లీనింగ్ చేస్తున్నారు. అవును, ఫుల్ క్లీనింగ్, మిడ్ నైట్ కూడా. చాలా మంది చేశారు మామ ఇక్కడ. ఆటో ఎక్కాం మామ, ఇక్కడ ఒక జస్ట్ 1.5 kilometer 2 kilometers ఉంటది. దానికి మిడ్ నైట్ కాబట్టి 100 rupees అంట ఆటో వాళ్ళు. మన ఇండియా టైము 3:15 మామ. ఇప్పుడు వచ్చాం హోటల్ చెక్ ఇన్ చేయడానికి. ఇప్పుడు వచ్చాం మామ రూమ్లోకి, కాకపోతే అదే పాత రూమ్లు, కాకపోతే కొంచెం క్లీన్గా ఉంది ఈసారి. లాస్ట్ టైం ఉన్నది 2nd floorలో అనమాట, ఇది 3వ floorలో. అసలు ఓపిక లేదు మామ, ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకెళ్ళి పడుకుందాము. ఇప్పటికే టైం 3:30 అయిపోయింది. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం మళ్ళీ.